దళితులు, క్రైస్తవులు, మైనారిటీలను కించపరిచి వారి మనోభావాలు దెబ్బతీసిన కూటమి పార్టీలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారంతా తగిన బుద్ధి చెబుతారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ గెరా హనోక్ హెచ్చరించారు. మంగళవారం కావలి శాసనసభ్యులు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత మార్పిడులు చేసుకోవచ్చు, పౌరులు తమకు నచ్చిన మతంలోకి వెళ్లవచ్చని రాజ్యాంగంలోని 25, 28వ అధికరణాలు పేర్కొంటున్నాయని హనోక్ గుర్తు చేశారు. అందుకు భిన్నంగా కూటమి నేతలు క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం తగదన్నారు. దళిత క్రైస్తవులంటే ఎందుకంత చులకన భావమన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. వాలంటీర్ వ్యవస్థను తప్పుబట్టిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో అమలు ఎలా సాధ్యమో కూటమి నేతలే సమాధానం చెప్పాలన్నారు. దళితులు, క్రైస్తవులు, మైనారిటీలను కించపరిచే పార్టీలకు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ప్రకటించారు. కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మూడోసారి హ్యాట్రిక్ విజయం కోసం ప్రతి ఒక్కరూ ప్యాన్ గుర్తు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విన్సెంట్, సిహెచ్ఎస్ రత్నం, ఇర్మియా ప్రభాకర్, డి రక్షణబాబు, రతన్ బాబు, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కావలి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది మా క్రైస్తవ సోదరులు, బిషప్లు, మిషనరీలు, పాస్టర్స్ వీళ్ళందరూ కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడానికి వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర కోఆర్డినేటర్గా సుడిగాలి పర్యటన మా రాష్ట్రం మొత్తం కూడా నేను తిరుగుతూ రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజున కావలి పట్టణంలో ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో విజిట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఈ వైఎస్ఆర్సీపీ తరఫున నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే 2019 నుంచి కూడా మా ఏఐసిసి సభ్యులు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎంతగానో కృషి చేసి అప్పట్లో బంపర్ మెజారిటీ తోటి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గెలిపించే దిశగా ఏఐసిసి పాస్టర్స్, క్రైస్తవులందరూ కూడా పనిచేయడం జరిగింది. ఆ యొక్క సేవలను గుర్తించి ఈరోజు నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవి సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకొక 4-5 రోజుల్లో జరగబోతున్నటువంటి ఈ ఎలక్షన్లో 2024 13వ తారీఖున జరగబోతున్నటువంటి ఎలక్షన్లో అంతకంటే బెంపర్ మెజారిటీ తోటి గెలవబోతున్నాడని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. పాస్టర్సమైనటువంటి మేము ఒక ఏఐసిసి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడిగా గెరా హనోక్ని నేను మాట్లాడుతున్నాను. బంపర్ మెజారిటీ తోటి గెలిపించబోతున్నాం. ఎందుకు అనంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎలాంటి మేలులు చేశాడు అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు అందించాడంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేయలేని పథకాలని ఆ యొక్క విధానాలని పేదవాళ్ళకి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. దాన్ని బట్టి మేమందరం కూడా అంతర్రాష్ట్ర ప్రజలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము ఉండడం మేము చాలా గర్విస్తున్నాము, మేము చాలా సంతోషిస్తున్నాము. ద సేమ్ టైము ఇప్పుడు ఉన్నటువంటి కూటమిగా కూడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకా ఆయనతో పాటు కలిసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఏమని ప్రచారం చేస్తున్నారండి? ఏమని ప్రచారం చేస్తున్నారు? ఒకడు అంటాడు కడ్రాయితో పరిగెత్తిస్తా, ఒకడు బట్టలు ఊడదీస్తా, ఇంకోడేమో పాతాళానికి అధాపాతాళానికి తొక్కేస్తా అంటాడు. మీరు పార్టీ ఎందుకు పెట్టారు చెప్పట్లేదు. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం మేలు చేస్తారో చెప్పట్లేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే మేనిఫెస్టోలో చెప్పారో 90% పైగా నెరవేర్చడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మీ ఇంటిలో మేలు జరిగితేనే నాకు ఓటైనా అంటున్నారు. ఇంత సీనియారిటీ ఎవరో చంద్రబాబు నాయుడికి, ఇంత సీనియారిటీ ఉన్నటువంటి నీవు 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవం అంటున్నావు, 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పరిపాలించాను అంటున్నావు.
నువ్వు ఈ పరిపాలించిన కాలంలో కావచ్చు, నీ రాజకీయ ఎక్స్పీరియన్స్లో కావచ్చు, నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేసావు? నువ్వు ఏమీ కూడా చేయలేదు. నువ్వు ఇంకా అది ఒక విధంగా చెప్పాలనంటే, నువ్వు కేవలం మీరు పార్టీలు పెట్టింది, ఇప్పుడు ప్రచారం చేస్తుంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయడానికి. నీలా ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎంటిక కూడా పీకలేరని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అది మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులంటే నీకు ఎందుకు పడదు? 5,000 రూపాయలు ఇస్తుంటే మేము ఎన్నోసార్లు మెమోరాండాలు సమర్పించాం. ఏమనంటే, ఇక్కడ మీరు ఇమాములకి ఎలాగిస్తున్నారు, ముస్లిం ఇమాములకి, అలాగే హిందూ పూజారులకి ఎలాగిస్తున్నారు, అర్హులైనటువంటి పేద పాస్టర్స్కి సంఘాలు సరిగ్గా గడవని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళకి పరిశీలన చేసి వాళ్ళకు కొంచెం హానరోరియం ఇమ్మని చెప్పేసి మేము గతంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు వాళ్ళ ఇవ్వటం ద్వారా కరుణించి పేద పాస్టర్లకి కొంతమందికి ఇస్తుంటే నువ్వు ఏ ధైర్యంతో ఇస్తున్నావు? నువ్వు ఎవరిని అడిగిస్తున్నావు? ఎవరు సొమ్ము ఇస్తున్నావు? గవర్నమెంట్ సొమ్ము నువ్వు ఇస్తున్నావు. మరి అందరికి ఇచ్చేది ఏ సొమ్ము అండి? మిగతా వాళ్ళందరికీ, పూజారులకు కావచ్చు, ఇమాములకు కావచ్చు, లేకపోతే మిగతా ఇవన్నీ కూడా ఇచ్చేది ఎవరి సొమ్ములో నుంచి తీసిస్తున్నారు. సో కనుక ఇది సెక్యులర్ కంట్రీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో 2019లో వెంటనే ఆ గవర్నమెంట్ మీద ఎంత అక్కసు వెళ్ళగక్కుతున్నాడు అని అంటే మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అక్కడ ఉన్నది డీజీపీ క్రిస్టియను, తర్వాత హోమ్ మినిస్టర్ క్రిస్టియను, ఫలానా జిల్లాలో ఎస్పీ క్రిస్టియను. క్రిస్టియన్స్ అధికారులుగా ఉండకూడదా? వాళ్ళు చదువు ఎందుకు చదివారు? ఇది సెక్యులర్ కంట్రీ. చదువుకున్న ఎవరైనా, అర్హులైన ఎవరైనా సరే ఆఫీసర్లుగా ఆ హోదాలోనికి వచ్చేటువంటి సెక్యులర్ కంట్రీ మన భారతదేశం. అలాగ ఉన్నప్పుడు ఎందుకు నీకంత బాధ? ఓన్లీ హిందూసే ఉండాలా? లేకపోతే వేరే మతస్థులు ఉండకూడదా? వేరే కులస్తులు ఉండకూడదా? వేరే వర్గం వాళ్ళు ఉండకూడదా? కేవలం అగ్రవర్ణాలు మాత్రమే ఉండాలా? నేను ప్రశ్నిస్తున్నా. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ ఏదైతే ఉందో, బడుగు బలహీన మైనారిటీ ఆ యొక్క దళిత క్రిస్టియన్స్ యొక్క పార్టీ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అర్హులైనటువంటి వారికి వాళ్ళకి పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఈ మధ్య దుష్ప్రచారం చేస్తున్నారు. అక్కడ బటన్ నొక్కితే నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి అన్నారు. కొంతమంది అంటున్నారు ఇక్కడ బటన్ నొక్కితే వాళ్ళ ఇంట్లో నేరుగా పడుతున్నాయి, నీ ఇంట్లో నీవు ఎంత నొక్కేస్తున్నావు అని అడుగుతున్నారు. టీవీ ఉంటే పింఛన్ ఆపేస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఉంటే పింఛన్ ఆపేస్తారు అని అంటున్నారు. వాళ్ళందరూ కూడా 10 ఎకరాలు భూమి ఉందనుకోండి, వాళ్ళకి ఇంకా ఆస్తి ఉంది అనుకోండి, తర్వాత ఇంకా వేరే బినామీల పేరు మీద ఉంది అనుకోండి, వాళ్ళకి అవసరం లేదు కదా. అర్హులైన వారికి ఇస్తున్నారు. ఇన్కమ్ సోర్స్ ఉన్న వాళ్ళకి అవసరంలే, రాబడి ఉన్న వాళ్ళకి అవసరంలే. మొత్తం కూడా పరిశీలన చేసి అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇక్కడ ఈ పథకాలు అందడం జరుగుతుంది. అలాగనే మన వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత వెంటనే మన 2020లో కరోనా వచ్చింది. ప్రపంచం మొత్తం కూడా శ్మశానం అయిపోయింది. ఏ రాష్ట్రంలో లేని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖున తీసుకెళ్ళి వాళ్ళ గుమ్మం తట్టి అవ్వా తాతలకి, పేదవారికి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి వాళ్ళందరూ కూడా పథకాలు అందించడం జరిగింది. రేషన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఈ సిస్టమ్ అంతా కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈ ఏఐసిసి ఆర్గనైజేషను 16 రాష్ట్రాలలో ఉంది. వాళ్ళందరూ అడుగుతున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పథకాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ పథకాలు, ఆ బెనిఫిట్స్ ప్రజలందరూ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు, మా రాష్ట్రాల్లో కూడా వచ్చేటట్టు చేయమని నువ్వు చెప్పడం జరుగుతుంది. కేవలం నువ్వు పార్టీ ఎందుకు పెట్టావు? అంతకుముందు వాలంటీర్ వ్యవస్థ ఉంది. నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నువ్వు ఎందుకు పెట్టావు ఆ వాలంటీర్ వ్యవస్థ? ఇప్పుడు ఫస్ట్లోనేమో వీళ్ళంతా కూడా డేటా సేకరించి 30,000 మందికి పైగా లేడీస్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేశారు. తర్వాత అక్కడ ఇళ్లలో ఉన్నటువంటి భర్తలు లేని టైంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నానా అరాచకాలు చేస్తారు అని దుమ్మెత్తి పోసినటువంటి కూటమిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీరంతా కూడా కలిసి ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థని మీరు కంటిన్యూ చేస్తానంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హానోరేరియం కింద, గౌరవేతనం కింద, శాలరీ కిందనో ఏదో ఒక రకంగా 5,000 రూపాయలు ఇస్తుంటే అదే వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కంటిన్యూ చేస్తాము, 10,000 రూపాయలు ఇస్తానంటున్నావు.
జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడిచ్చినటువంటి ఆలోచన బట్టి ఆయన పేదవారికి సహాయం చేస్తూ ఉంటే, ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మీరు ఎందుకే అంత అక్కస ఎలాగక్కుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. సిగ్గుందా మీకు? నేను అడుగుతున్నా. మీరు ఏం చేస్తారో చెప్పండి. తొక్కేస్తాం, పాతేస్తాం, బట్టలు ఉడదెత్తాం, పరిగెత్తేస్తాం. అందుకోసమా మీరు పార్టీ పెట్టింది? మాట నికరం లేదు, ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఇది లేదు మీకు. ఆ తర్వాత మా మీద అక్కడ ప్యాలెస్లో కూర్చొని బాప్తీసాలు ఇస్తున్నావు అని అంటున్నాడు. బాప్తీసాలు ఇవ్వకూడదని చట్టం ఏమైనా ఉందా? జీవో ఏమైనా ఉందా? యాక్టివ్ ఏమైనా ఉందా ఇవ్వకూడదని? ఇవ్వచ్చు అనేటువంటి చట్టం చెప్తుంది. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు కూడా బాప్తీసాలు ఇవ్వచ్చు. వాక్కు స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటిని బట్టి మేమిస్తుంటున్నాం. మేమిస్తుంటే నీ హాయంలో జరగలేదా? నీ హాయంలో ఎన్ని టెంపుల్స్ పడగొట్టడం జరిగింది? అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతానికే కాకుండా ఆ రథం తగలబెట్టినప్పుడు కావచ్చు, లేకపోతే నీ హాయంలో ఎన్నో హిందూ టెంపుల్ కూల్చేసిన కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలతోటి అవన్నీ కూడా కంటిన్యూగా మరలా తిరిగి రీకన్స్ట్రక్షన్ కట్టించడం జరిగింది. నూతనమైనటువంటి గుళ్ళు కావచ్చు, హిందూ టెంపుల్స్ కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చర్చి కూడా కట్టించలేదు, అన్ని హిందూ టెంపుల్సే కట్టించడం జరిగింది. అది మాత్రమే కాదు, నువ్వేం చేస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఇప్పుడు మేనిఫెస్టో ఇప్పుడు పెట్టినటువంటి విడుదల చేసినటువంటి వాటికి ఇప్పుడు నువ్వేమంటున్నావు? దానికి డబల్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే ఏదైతే ఇస్తున్నాడో, లేకపోతే ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టాడో దానికి ఇప్పుడు నేను డబల్ చేస్తాను అంటున్నావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు అందించినటువంటి పథకాలకి దగ్గర 78,000 కోట్ల రూపాయలు అక్కడ ఇస్తే మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు, మరో శ్రీలంక చేసేసాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు దానికి డబల్ చేసావు కదా, ఏమేమి తీసుకొస్తావు నువ్వు? ఆ డబ్బులన్నీ కూడా నువ్వు ఏమేమి తీసుకొస్తావు అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దీనికి డబల్ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? దీనికి నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు. ప్రధానంగా దీనికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. మీ మైనారిటీలు మేము అడుగుతున్నాం, క్రైస్తవులు మేము అడుగుతున్నాం, పేదవాళ్ళు మేము అడుగుతున్నాం. మేమంటే నీకు పడదు, దళితులన్నా నీకు పడదు, క్రైస్తవులన్నా పడదు, దళిత క్రైస్తవులన్నా పడదు, మైనారిటీలన్నా కూడా నీకు పడనే పడదు. కనుక ఇప్పుడు జరగబోతున్నటువంటి 2024 13వ తేదీన రేపు జరగబోయేటువంటి ఈ ఎలక్షన్ మా ఓటుతో నీకు బుద్ధి చెప్పి నిన్ను ఓటమి చేయకపోతే, ఓడించకపోతే అసలుకే మేము నిజంగా చెప్తున్నా కదా, మాకు చాలా బాధేస్తుంది. కనుక తప్పకుండా అభివృద్ధి జరగలేదంటున్నావు. కళ్ళేమైనా పోయినాయా? ఎంత అభివృద్ధి జరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో అవన్నీ కూడా ఉన్నాయి కదా. అవి ఒక్కసారి చూడు. నీ మీటింగులకి జనాలు వచ్చేసరికి అనవసరంగా బ్లేమ్ చేస్తావా, మిస్ఫైర్ చేస్తావా? ఇది సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా, మీడియా సందర్భంగా మనవి చేస్తున్న ప్రధానంగా కావలపట్టణంలో ఉన్నటువంటి మరి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని, అలాగే నియోజకవర్గ ప్రజలు, మైనారిటీలు, క్రిస్టియన్స్, అదేవిధంగా దళిత క్రైస్తవులు, పేదవాళ్ళందరూ కూడా, వైసీపీ అభిమానులు అందరూ కూడా దయచేసి గెలిపించాలని వై నాట్ 175, వై నాట్ 25 అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా మేము గెలిపించి తీరుతామని ఇందు మూలంగా మేము తెలియజేస్తున్నామండి. రాహన గారికి, ఇచ్చేసిన పాస్టర్స్కు, మీడియాకు నేను నమస్కారం తెలియజేస్తూ కొద్ది మాట్లాడాలని ఆశిస్తున్నాను. కారణం ఏంటంటే ఈ సంవత్సరం జరిగేటువంటి ఎలక్షన్స్ చాలా భీకరంగా ఉన్నాయి. మతంతోనూ, హత్యలతోనూ, కొట్లాటలతోనూ దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో క్రైస్తవులైనటువంటి మనము ఎవరికి ఓటు వేయాలి అని విచక్షణ చూపుతూ వారికి మనం ఓటు వేసి, క్రైస్తవులకు విరోధముగా ఉన్నటువంటి వ్యక్తులకు ఓటు వేస్తే క్రైస్తవ్యం అనేది నశించదు, క్రైస్తవం పెరుగుతూనే ఉంటుంది. క్రైస్తవ మతాన్ని ఎవరికి సాధ్యం కాదు అనుకోవాలంటే 2000 సంవత్సరం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము న్యాయముగా పరిశీలన చేసి మన యొక్క పవిత్రమైన ఓటును సద్వినియోగపరచుకోవాలని నేను ఆశిస్తూ, నా అభిప్రాయం అంతకనికేం చెప్పేదేం లేదు. మరి గౌరవనీయులు గేరా హానత్ గారు